సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దీని మీద ఎందుకు ఇన్ని అపోహలు, అనుమానాలు, గందరగోళం ఉందో ఈరోజు తెలుసుకుందాం. లేదు, సిఏఏ అనేది భారతీయ ముస్లింస్ సంబంధించింది కాదు. భారతీయ ముస్లింస్కే కాదు, భారతదేశంలో ఉన్న ఏ ఒక్క మతానికి చెందిన వ్యక్తులకి సిఏఏకి సంబంధం లేదు. సిఏఏ అనేది ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి వచ్చే ముస్లిం యొక్క పౌరసత్వాన్ని ఇవ్వకుండా అడ్డుకుంటుందా? లేదు. ఏ ఇతర దేశాల నుంచి ఏ ముస్లింస్ అయినా సరే భారతదేశంలోకి వచ్చి వాళ్ళ పౌరసత్వాన్ని రెగ్యులర్ బేసిస్ లో సాధారణ ప్రక్రియ ద్వారా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు సిటిజన్షిప్ పొందవచ్చు. దానికి సిఏఏకి ఎలాంటి సంబంధం లేదు. సిఏఏ అనేది ఇతర దేశాల నుంచి ఇల్లీగల్ గా భారతదేశంలోకి వచ్చిన ముస్లింస్ కోసమే తీసుకొచ్చిన యాక్ట్ కాదు. ఇండియాలోకి ముస్లింసే కాదు, ఏ దేశానికి చెందిన వ్యక్తులైనా ఇల్లీగల్ గా వస్తే ఫారినర్స్ యాక్ట్ 1946 ద్వారా వాళ్ళు పనిషబుల్ అవుతారు. అయితే ఈ సిఏఏ అంటే ఏంటి, దీన్ని ఎందుకు తీసుకుని వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, సిక్కులు, పార్సీలు, జైన్లు ఎవరైతే 31 డిసెంబర్ 2014 కి ముందు భారతదేశంలోకి వచ్చి ఉంటారో వాళ్ళకి త్వరగా సిటిజన్షిప్ ఇవ్వడానికి తీసుకొచ్చిందే ఈ యాక్ట్. అంతే తప్పితే సిఏఏకి ముస్లింస్ కి ఎలాంటి సంబంధం లేదు. అయితే వీళ్ళకి మాత్రమే ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో వీళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. సో వాళ్ళు మతపరంగా అక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా హింసకు గురవుతున్నారు. సో అందుకు మాత్రమే 31 డిసెంబర్ 2014 కి ముందు ఎవరైతే ఇండియాకు వచ్చి ఉంటారో వాళ్ళకి త్వరగా సిటిజన్షిప్ ఇవ్వడానికి మాత్రమే తీసుకొచ్చిన బిల్లు ఈ సిఏఏ.